ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో నుంచి చదవబడినటువంటి లేఖన భాగాన్ని ఒకసారి చూసుకున్నట్లయితే సంఖ్యాకాండము 3వ అధ్యాయము 5 నుంచి 9 వరకు దయచేసి మరొకసారి చదవవలసిందిగా మనం చేస్తున్నాను. సంఖ్యాకాండము 3వ అధ్యాయము 5 నుంచి 9 వరకు. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు లేవి గోత్రికులను తీసుకుని వచ్చి వారు అతనికి పరిచారకులుగా ఉండునట్లు యాజకుడైన అహరోను ఎదుట వారిని నిలువబెట్టుము. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం. మహాపరిశుద్ధులను ప్రేమ కలిగినటువంటి మా ప్రభువా, నీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు, వందనాలు. మహోన్నతుడా, సర్వశక్తి కలిగినటువంటి దేవా, నీ వాక్యమును మేము ధ్యానించుకుంటూ ఉండగా నాయన, వాక్యంలో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి మర్మములను, ఆత్మ సంబంధమైనటువంటి సత్యములు మాకు తెలియచేయమనని, వాక్యం ద్వారా మీరు మా హృదయాలలో ప్రభా నాయన వాక్యం యొక్క అర్థమును తెలియచేయమనని, మీరే పరిశుద్ధాత్మ దేవుడుగా ప్రభు మాట్లాడమని కూడా వేడుకుంటూ ఉన్నాం తండ్రి. నాయన సంఘమును మరొకసారి ప్రభా నాయన వినగలిగేటువంటి ఆత్మను మీరు దయచేయమని కూడా వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్య భాగంలో మనం ఒకసారి జాగ్రత్తగా గమనించి చూసుకున్నట్లయితే 5వ వచనంలో దేవుడు ఒక మాటను ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వాక్యంలో చూపిస్తున్నాడు. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను. జాగ్రత్తగా మీరు గమనించి చూసుకున్నట్లయితే పాత నిబంధన గ్రంథములో ఏ ప్రవక్త అయినా కూడా దేవుని యొక్క మాటలను తెలియచేసేటప్పుడు, దేవుని యొక్క మాటలు సంఘమునకు కానీ, ప్రజలకు కానీ, రాజులకు కానీ, ఎవరికైనా సరే ప్రకటించేటప్పుడు వారు కేవలము దేవుడు ఏ మాటలైతే చెప్పాడో ఆ మాటలను మాత్రమే ప్రకటించడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ కూడా జాగ్రత్తగా గమనించి చూసుకున్నట్లయితే యెహోవా మోషేకు సెలవిచ్చినది ఏమనగా అని చెప్పేసి రాయబడి ఉన్నది. అంటే పాత నిబంధన ప్రవక్తలను మీరు చూసుకున్నట్లయితే దేవుడు చెప్పినటువంటి మాటలు మాత్రమే వాళ్ళు ప్రకటించేవాళ్ళు. ప్రవక్త అనబడేటువంటి ఆయన ఒక రాజ్యంలోనికో ఒక టౌన్లోనికో వెళ్తున్నప్పుడు రాజు ఎదురొచ్చి ప్రవక్తల దగ్గరికి వెళ్ళి, రాజు ఎదురొచ్చి ప్రవక్త గారు మీరు క్షేమమేనా అని అడుగుతారు. ఎందుకో తెలుసా? ఏ విధమైనటువంటి అంటే ఆ యొక్క వాక్కును తీసుకొస్తున్నాడు అని భయపడిపోతూ ఉంటారన్నమాట. అంటే దేవుని యొక్క వాక్యమునకు అంత భయపడేటువంటి జనాంగం. అయితే ఇక్కడ నేను జాగ్రత్తగా గమనించి చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ మాటలో ఒక మాట రాయబడి ఉన్నది. లేవి గోత్రము గురించి ప్రత్యేకంగా ఒక మాట రాయబడి ఉన్నది. ఇక్కడ ఈ మాటలు జాగ్రత్తగా మనం గమనించాలి. ఇశ్రాయేలీలు అనబడేటువంటి వారు 12 గోత్రాలు అనేటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటి విషయం, అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ 12 గోత్రములలో లేవి గోత్రమును దేవుడు ఒక ప్రత్యేక పర్పస్ కోసము వినియోగించుకుంటున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూసుకుంటూ ఉన్నాం. ఏ విధముగా దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే అక్కడ మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. లేవి గోత్రంలో వారిని ఎవరికి పరిచారకులుగా ఉండాలని చెప్తూ ఉన్నాడు. ఆ వాక్యం మళ్ళా చదువు. నీవు లేవి గోత్రికులను తీసుకుని వచ్చి వారు అతనికి పరిచారకులుగా ఉండునట్లు. ఎవరికి? దేవుడికా? ఎవరికి? అహరోనుకు. జాగ్రత్తగా అదే గమనించాలి. పరిచారకులుగా ఉండాలని చెప్పేసి ఎవరికి చెప్తున్నాడు? అహరోనుకు పరిచయం చేసేటువంటి వారిగా ఉండాలని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. జాగ్రత్తగా గమనించండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యాజకత్వము అనబడేటువంటి అంశం గురించి నేను ఈరోజు మాట్లాడదలుచుకున్నాను. నిరంతర యాజకత్వం అనేటువంటి అంశం గురించి మాట్లాడదలుచుకున్నాను. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో వాక్య భాగంలోనికి ముందుకు వెళ్ళబోయేటువంటి ముందుగా కీర్తనల గ్రంథం నుండి 110వ అధ్యాయము 4వ వచనాన్ని కూడా దయచేసి ఒకసారి చదవండి. కీర్తనలు 110 4వ. మెల్కీసెదెకు క్రమము చొప్పున
నీవు నిరంతరము యాజకుడవై ఉందువనని దావీదు మహారాజుతో మాట్లాడుతున్నట్లుగా దేవుని యొక్క వాక్యం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ జాగ్రత్తగా గమనించి చూసుకున్నట్లయితే ఈ మాటలో జాగ్రత్తగా మనం ఒకసారి గమనించి చూసుకున్నట్లయితే ఏమని రాయబడి ఉన్నది? 114లో అక్కడ చెప్తున్నటువంటి మాట ఏమిటయా అంటే కాదు ఎవరికి ఇక్కడ మెల్కీసెదెకు క్రమము చొప్పున. మెల్కీసెదెకు అని అంటే ఆ కు కూడా పేరులోనే గెలిచింది. దయచేసి అక్కడ ఆ చదివేటప్పుడు బాగా అర్థం చేసుకోవాలి. ఆయన పేరే మెల్కీసెదెకు. అంటే జనరల్గా ఏమంటాము? రాంప్రసాద్కు, ప్రసన్న కుమార్కు అని అన్నప్పుడు రామప్రసాద్ అనేదే పేరు, కు అనేది అలానే అడిషనల్గా తగిలించిన మాట. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించుకోవాల్సినటువంటి మాట ఏమిటంటే మెల్కీసెదెకు అనేటువంటిది పూర్తి పేరు. ఇక్కడ ఏమని చెప్తూ ఉన్నది? మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడు అయి ఉందువు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉన్నది. ఇప్పుడు మనం ఏం ఆలోచించాలని అంటే అసలు మెల్కీసెదెకు అనబడేటువంటి ఆయన ఎవరు? చాలా మందికి బహుశా తెలిసే ఉంటుంది. జాగ్రత్తగా గమనించి చూసుకున్నట్లయితే నిరంతర యాజకత్వము అని చెప్తూ ఉన్నది, మెల్కీసెదెకు యొక్క నాయకత్వము అని చెప్తూ ఉన్నది, క్రమము అని చెప్తూ ఉన్నది. ఇక్కడ జాగ్రత్తగా మీరు గమనించండి. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ అసలు ఈ మెల్కీసెదెకు ఎవరు, ఎందుకు యాజకత్వము నిరంతరము జరగాలనేటువంటిది కూడా తెలుసుకోవాలి. ఆ నిరంతర యాజకత్వము మెల్కీసెదెకు యొక్క క్రమములో జరగాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యం చెప్తుంది. 114లో చెప్తున్నటువంటి మాట ఏమిటంటే మెల్కీసెదెకు క్రమము చొప్పున నిరంతర యాజకత్వము. ఆ మాటను జాగ్రత్తగా గమనించి చూసుకున్నట్లయితే ఇక్కడ 2 మాటలు కనబడుతూ ఉన్నాయి. మొట్టమొదటి మాట మెల్కీసెదెకు యొక్క క్రమము, రెండవటువంటి మాట నిరంతర యాజకత్వము. బాగా అర్థం చేసుకోవాలి. ఓల్డ్ టెస్టిమెంట్లో కొద్ది డెప్త్గా ఉంటాయి ఈ సబ్జెక్టులు, వాటిని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అయితే ఫస్ట్ అసలు మెల్కీసెదెకు అనేటువంటి ఆయన ఎవరు అనేటువంటి దాన్ని చూసుకున్నట్లయితే చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనములో నుండి ఆదికాండము 14వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే అక్కడ మొట్టమొదటిగా మెల్కీసెదెకు గురించి దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు రాయించబడ్డాడు. 18వ వచనం. మరియు షాలేము రాజు అయిన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చి అతడు జాగ్రత్తగా తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి. ఎవరి గురించి ఈ మాట చెప్తూ ఉన్నది? మెల్కీసెదెకు గురించి దేవుడు పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే ఒక సందర్భంలో అబ్రహాం ఏం చేస్తాడంటే రాజులను జయించి వస్తూ ఉన్నటువంటి సందర్భంలో మెల్కీసెదెకును కలవటం అనేటువంటిది జరుగుతుంది. మెల్కీసెదెకు కలిసినప్పుడు మెల్కీసెదెకు అనబడేటువంటి ఆ యొక్క షాలోము రాజు అబ్రహాంకి ఏమిస్తాడంటే రొట్టె ద్రాక్షారసమును ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మీరు జాగ్రత్తగా గమనించాలి. ఆ మెల్కీసెదెకు ఎవరు అనేటువంటి దానిని చూసుకున్నట్లయితే వాక్యం ఏం చెప్తుందంటే సర్వోన్నతుడగు దేవుని యాజకుడు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉన్నది. అయితే ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించి చూసుకున్నట్లయితే ఈ కొద్దిగా ప్రాత నిబంధన చదువుకునేటప్పుడు ప్రాత నిబంధనలో కొద్దిగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆలోచనలు వస్తాయి. ఇదేంటి షాలోం రాజు అని అన్నాడు, నిరంతరము సర్వోన్నత దేవుని యొక్క యాజకుడు అని చెప్తున్నాడు అనేటువంటి ఒక ఆలోచన మనకు రావాలి ఆత్మీయంగా ఆలోచిస్తే. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఏమని చెప్తూ ఉన్నారంటే షాలోము రాజు ఎవరంటే మెల్కీసెదెకు, సర్వోన్నతుని యొక్క దేవునికి యాజకుడు ఎవరు అంటే మెల్కీసెదెకు. ఇది ఎట్లా సాధ్యము? ఒక రాజు యాజకత్వం చేయొచ్చా? ఒక యాజకుడు రాజుగా ఉండొచ్చా అనేటువంటి క్వశ్చన్ మనకు రావాలి. జాగ్రత్తగా గమనించి చూసుకున్నట్లయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రభు అయినటువంటి తండ్రి అయినటువంటి దేవుడు ఇజ్రాయేలుని ఎంతగా ప్రేమించేవాడో మన అందరికీ తెలుసు. 430 సంవత్సరాలు దాసత్వంలో ఉన్నటువంటి వారిని, మరి ముఖ్యంగా వారిని విడిపించాలనేటువంటి ఉద్దేశంతో వారి ఎడలు చేసినటువంటి ప్రతి కార్యము మనకు తెలుసు. అయితే ఇక్కడ జాగ్రత్తగా గమనించి చూసుకున్నట్లయితే
అప్పటికి ఇంకా దాసత్వంలోనికి వెళ్ళలేదు. అబ్రహాము ఉన్నటువంటి దినంలోనే రొట్టె ద్రాక్షారసమును దేవుడు పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా అంటే చూపిస్తూ ఉన్నాడు. మెల్కిసెదెకును చూపిస్తూ ఉన్నాడు. దశమ భాగమును కూడా దేవుడు ఇక్కడ మనకి చూపిస్తూ ఉన్నాడు. ఆ మాటలు కింద చూసుకున్నట్లయితే ఒకసారి చదువు. అతడు సర్వోన్నతుడు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రాహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికి సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రాహాము ఆశీర్వదింపబడును గాక అనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతించబడును గాక అనియు అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చిన. ఎన్నో వంతు ఇచ్చాడండి? 10వ. ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. ఈ అబ్రహాం యొక్క చరిత్ర అనేటువంటిది ప్రత్యక్ష గుడారము, దేవుని యొక్క మందిరము అనేటువంటిది లేనటువంటి దినాల్లో జరిగినటువంటి సంఘటన. జాగ్రత్తగా గమనించాలి. అబ్రహాముకు రొట్టె ద్రాక్షారసం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అబ్రహాము దేవునికి తిరిగి ఏమిచ్చాడు? దశమ భాగం ఇచ్చాడు. బైబిల్లో మొట్టమొదట దశమ భాగం గురించి ఇక్కడ మనకి స్పష్టంగా కనపడుతూ ఉన్నది. అయితే ఇక్కడ మనము నేర్చుకోవాల్సింది ఏమిటి అని అంటే, వాక్యం ఏం చెప్తుందనంటే మెల్కిసెదెకు యొక్క క్రమము నిరంతర యాజకత్వము అని చెప్తూ ఉన్నది. మెల్కిసెదెకు యొక్క క్రమము నిరంతర యాజకత్వము అనేటువంటి విషయానికి వచ్చేసరికి జాగ్రత్తగా మనం గమనించి చూసుకున్నట్లయితే ఈ మాటలు ఈయన నిరంతర యాజకత్వం ఎక్కడ చేస్తూ ఉన్నాడు అనేటువంటి దానిని మనము చూసుకున్నట్లయితే ఇతడు సర్వోన్నతుడైనటువంటి దేవునికి యాజకత్వం చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసామో ఆ మాటను? ఆదికాండం కాదు, ఆదికాండంలో చూసాం. చూడు 14-18. సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. అవునా? 18వ వచనంలో చివరి మాటగా రాయబడి ఉన్నది. అంటే మెల్కిసెదెకు అనబడేటువంటి ఆయన సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. ఇక్కడ మనము జాగ్రత్తగా గమనించి చూసుకున్నట్లయితే ఈ మెల్కిసెదెకు సర్వోన్నతుడికి యాజకత్వం చేయటం ఏంటి అనేటువంటి క్వశ్చన్ కూడా రావాలి మనకి. ఇక్కడ జాగ్రత్తగా గమనించి చూసుకున్నట్లయితే అసలు పరలోకము అంటే ఈ భూలోకము, సృష్టి, మనుష్యుడు అన్నీ లేకముందు పరలోకము దేవుని యొక్క రాజ్యము అనేటువంటిది ఉండటం జరిగింది. అయితే యెషయా భక్తుడికి కలిగినటువంటి దర్శనమును బట్టి జాగ్రత్తగా మనం చూసుకున్నట్లయితే పరలోకములో దేవాలయం ఉందా లేదా? పరలోకములో దేవాలయం అనబడేటువంటిది ఉందా లేదా? ఉందా లేదా? చూడండి, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనంలో చూసుకున్నట్లయితే అక్కడ కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుని యాజకత్వం ఎక్కడ చేస్తున్నాడు అనేటువంటి దాన్ని మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండెను. నేను చూచితిని ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. జాగ్రత్తగా గమనించి చూసుకున్నట్లయితే పరలోకములో దేవాలయం అనబడేటువంటిది ఉన్నది. దానికి ఒక నమూనా అంటే దానికి ఒక ఆకారము, దానికి ఒక సిస్టము, దానికి ఒక పద్ధతి ఉన్నట్లుగా కూడా దేవుని యొక్క వాక్యం చూసుకుంటూ ఉన్నాము. అక్కడ దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క ఆ సింహాసనం మీద దేవుడు కూర్చోవటము, దేవుడిని నిరంతరము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని దేవదూతలు ఏ విధంగా కొనియాడుతున్నాడో ఆ యొక్క మాటలు కిందకు చూసుకున్నట్లయితే స్పష్టంగా మనకి కనపడుతూ ఉన్నది. 6వ వచనంలో మనం ఒక మాటను చూసుకుని ముందుకు సాగుతాము. 6వ వచనం చదువు. అప్పుడు ఆ శరాబులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి. చాలు, జాగ్రత్తగా గమనించి చూడాలి. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుని యొక్క పరలోక రాజ్యములో కూడా దేవుని యొక్క ఆలయము, దేవుని యొక్క అంటే టెంపుల్ అనబడేటువంటిది ఉన్నట్లుగా దేవుని యొక్క మాటల్లో మనం చూసుకుంటూ ఉన్నాము. 6వ వచనంలో చూసుకున్నట్లయితే ఆ యొక్క మందిరంలో ఏముందంటండి? బలిపీఠం ఉన్నది. బలిపీఠం ఉన్నది అని అంటే అక్కడ మీరు ఇంకొకసారి దేవుని యొక్క మాటలు జాగ్రత్తగా గమనించి చూసుకున్నట్లయితే పరిశుద్ధ అంటే తండ్రి అయినటువంటి దేవుడు ఇశ్రాయేలీలను దాసత్వంలో నుండి తీసుకొచ్చిన తర్వాత
పస్కా పండుగ కంప్లీట్ చేసిన తర్వాత ఎర్ర సముద్రమును దాటించిన తరువాత దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, నేను మీతో కూడా నివాసం ఉండటానికి నాకు ఒక మందిరమును కట్టించము అనేటువంటి మాటను దేవుడు చెప్పినట్లుగా మనం చూసుకుంటూ ఉన్నాం. జాగ్రత్తగా గమనించి చూసుకున్నట్లయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ మాటలు కూడా నిర్గమాకాండంలో ఉన్నట్టున్నాయి. చూడండి, నిర్గమాకాండం దీన్ని ఒకసారి, నిర్గమాకాండం 25:8. నిర్గమాకాండము 25:8. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలను. జాగ్రత్తగా గమనించాలి. నేను నీకు కనపరిచిన, దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఈ మాటలు మోషేతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? ఐగుప్తులో దాసత్వంలో ఉన్నారు, నేను మీతో నివసించలేకపోయాను. ఐగుప్తు అంటే పాపము, ఐగుప్తు అంటే శాపము, ఐగుప్తు అంటే శపితము. కాబట్టి ఆ పాపపు జీవితంలో ఉన్నంత కాలము, శపితములో ఉన్నంత కాలము దేవుని యొక్క సన్నిధి మీతో లేదు కనుక నేను మీతో నివసించాలని ఆశ చెందుతూ ఉన్నాను. కాబట్టి నేను మీకు కనపరిచినటువంటి విధముగా నీరు ఎట్టబడితే అట్లా కడతానికి కాదు, మీ ఇష్టం వచ్చినట్లు కడతానికి కాదు. ఆ మాటలు జాగ్రత్తగా చదవండి. నేను నీకు కనపరిచేటువంటి విధముగా మందిరము యొక్క ఆ రూపమును జాగ్రత్తగా గమనించాలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా. ఆ యొక్క ఇశ్రాయేలీయులకు దేవుడు ఒక మందిరము నిర్మిస్తే నేను వచ్చి ఉంటాను, నేను మీతో నివసిస్తానని చెప్పేసి తండ్రి అయినటువంటి దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే దీని అర్థం ఏమిటంటే, దేవుని యొక్క దృష్టిలో, దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క ఉద్దేశంలో మందిర నిర్మాణానికి సంబంధించినటువంటి ఆలోచనలు ఇక్కడ స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి. మీరు మీ ఇష్టం వచ్చినట్లు కట్టు కాదు, కానీ నేను నీకు చూపిస్తాను. ఏమంటున్నాడు? ఆ కింద చూసుకున్నట్లయితే, జాగ్రత్తగా చూసుకున్నట్లయితే అక్కడ మందసం ఏ విధంగా ఉండాలి, మందసమును దేంతో తయారు చేయాలి, దీపస్తంభం ఏ విధంగా ఉండాలి, దీపస్తంభమునకు కావలసిన పరికరములు ఏమిటి అనేటు, బలిపీఠం ఏ విధంగా ఉండాలి, బలిపీఠములకు కావాల్సినటువంటిది ఏమిటి, బల్ల ఏ విధంగా ఉండాలి, బల్లకు కావాల్సినటువంటి సైజులు ఏమిటి అనేటువంటిది స్పష్టంగా దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడు, అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే, దేవుని యొక్క చిత్తములో దేవుడు చూపించినటువంటి విధముగా, కనిపించినటువంటి విధముగా మందిరమును నిర్మించాలి అని చెప్పేసి ప్రార్థన నిబంధన గ్రంథంలో మనం చూసుకుంటూ ఉన్నాం. మనకు ఒక డౌట్ రావచ్చు, ఏమండి ఇదంతా ప్రార్థన నిబంధనకు సంబంధించినటువంటి మాటలు కదండి, ఇప్పుడు మనము కృత నిబంధనలో ఉన్నాము, కృపాయుగంలో ఉన్నాం కదండి, ఇవన్నీ మనకు ఎందుకండి అనేటువంటి క్వశ్చన్ రావచ్చు. ఒకరికన్నా వచ్చిందా? ఎవరికన్నా ఒకరికన్నా ఆలోచన వచ్చిందా? మీరు జాగ్రత్తగా గమనించి చూసుకున్నట్లయితే దానికి కూడా నేను జవాబు చెప్తాను. పాత నిబంధనకు చర్చి, కృత నిబంధన చర్చి అని కాదు. అసలు చర్చి యొక్క నమూనా, చర్చి యొక్క ప్లాను, చర్చి యొక్క డిజైన్ అనేటువంటిది పరిశుద్ధ అంటే తండ్రి అయినటువంటి దేవుడు పరలోకంలో కొన్ని వేల సంవత్సరాల క్రితం పరలోకంలో దేవాలయం ఉందనేటువంటిది, అక్కడ ధూపం అనేటువంటిది ఉన్నదనేటువంటిది అక్కడ మనకు కనపరుస్తూ ఉన్నది. కనుక ఆ యొక్క దేవుని యొక్క మందిరంలో ఏ విధంగా ఉండాలనేటువంటిది ఈ యొక్క ప్రాత నిబంధనలో కట్టినటువంటి ఈ యొక్క ప్రత్యక్ష గుడారము ఆ యొక్క మందిరమునకు నమూనాగా తీసుకొచ్చి ఇక్కడ కట్టారు. అంటే ఇది ప్రాత నిబంధనలోది కాదు. ఈ యొక్క నమూనా ఎక్కడదా అని అంటే ఎక్కడిది చెప్పండి ఆ మాట అన్నా. కాబట్టి అప్పుడు అది పరలోకం చర్చ అని అంటారా, లేక ప్రాత నిబంధన చర్చ అంటారా? కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము దేవుని యొక్క మందిరమునకు ఆలోచించుకుంటున్నప్పుడు దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుడు ఏం చెప్పాడు అని అంటే, నేను చూపిస్తాను, నేను చెప్పినటువంటి విధంగా కట్టండి, నేను చేసినటువంటి విధంగా కట్టండి అని చెప్పేసి దేవుడు ఒక స్పష్టమైనటువంటి లెక్కలు చెప్పాడు. అంటే మందసం తయారు చేసేటప్పుడు మందసానికి దేవుడు తుమ్మకర్రను వాడాడండి. తుమ్మకర్రను వాడినప్పుడు తుమ్మకర్రను తీసుకొచ్చేసేసి ఆయన ఇష్టం వచ్చినట్టుగా మందసం తయారు చేయమన్నాడా? ఏం చెప్పాడు? దానికి ఒక మెజర్మెంట్ చెప్పాడు, దానికి ఒక డిజైన్ చెప్పాడు, దానిపైన ఏం పుయ్యాలో చెప్పాడు, ఏ విధంగా ఉండాలనేది చెప్పాడు. అదే అధ్యాయంలో కింద చదవద్దు, టైం సరిపోదు. కాబట్టి అక్కడ స్పష్టంగా చెప్తూ ఉన్నది. మీరు ఆ మాటలు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి, బైబిల్ చదవాలి అనే ఆసక్తి ఉన్నటువంటి వారు నిర్గమాకాండం 25వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే అక్కడ మందసమును ఎలా తయారు చేశాడు, తుమ్మకర్ర అనేటువంటిది
ఎట్లా ఉంటుంది? మీకు తుమ్మ చెట్లు టౌన్లో ఉన్న వాళ్ళకి తెలుసు తెలీదు, పల్లెటూరులో ఉన్న వాళ్ళకి తెలుసు ఉంటుంది. ఎందుకంటే తుమ్మ చెట్లు గరుగ్గా ఉంటుంది. దాన్ని ఏం చేయాలి? ముందు చిత్రు చేయాలి, చెక్కాలి, చదునుగా చేయాలి, చదునుగా చేసి చిత్రు చేయాలి, దానిపైన బంగారం పూతలు వేయాలి. అంటే ఏంటి? దేవుని యొక్క ప్రణాళికలో ఒక లెక్కలు ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో నుండి కృత నిబంధన గ్రంథంలోకి వచ్చేసరికి ఈ యొక్క చర్చ అయితే క్రమం అది. అంటే ఇక్కడ మెల్కిసేదు యొక్క క్రమము, నిరంతర యాజకత్వం అనేటువంటి మాటలకు దేవుని యొక్క ఉద్దేశంలో ఏమిటాయనంటే, ఈయన సర్వోన్నతునకు దేవుని యొక్క యాజకుడు అని చెప్పాడు కాబట్టి ఈయన ఎక్కడ యాజకత్వం చేస్తున్నాడంటే పరలోకంలో ఉన్నటువంటి దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి దేవాలయంలో ఆయన యాజకత్వం చేస్తూ అబ్రహామునకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొచ్చి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అది సర్వోన్నతమైనటువంటి దేవుని యొక్క యాజకుడిగా మెల్కిసేదును మనం చూసుకుంటూ ఉన్నాము. ఆ క్రమము ఏమిటయా అని అంటే, పరలోకములో ఏ విధమైనటువంటి క్రమంతో దేవుని యొక్క మందిరంలో ఆరాధన జరుగుతున్నదో చూసుకున్నట్లయితే 6వ అధ్యాయం యెషయా గ్రంథం 3వ వచనంలో అక్కడ స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఏ విధంగా ఆరాధించాలి, ఎలా ఆరాధించాలి అనేటువంటిదే చదవవసరం లేదు. ఆ మాటలు అక్కడ స్పష్టంగా ఉన్నాయి. 6 దూతలు ఉన్నారు. దూతలు ఏ విధంగా ఉన్నారండి? ఆ దూతలు ఉన్నాయి. దూతలకు 6 రెక్కలు ఉన్నాయి. 6 రెక్కలతో 2 రెక్కలను ముఖం కప్పుకున్నారు, 2 రెక్కలు పాదములు కప్పుకున్నారు, 2 రెక్కలతో దేవుణ్ణి స్తుతిస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూసుకుంటున్నాం. అంటే ఏదైనా సరే దేవుడు క్రమము అనేటువంటి దానిని, అంటే మెల్కిసేదు యొక్క క్రమము అనేటువంటిది సంగమునకు అవసరము. క్రమం లేకుండా మనం ఇష్టం చేసేస్తే అది దేవుని యొక్క చిత్తానికి మనం అంటే ఇష్టంగా చేసినటువంటి పని కాదు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ మెల్కిసేదు అనేటువంటి ఆయన ఆ యొక్క పరలోకంలో కనిపిస్తున్నటువంటి ఆ యొక్క దేవాలయంలో యాజకత్వం చేసేటువంటి వాడిలాగా ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో మనకు చూపిస్తూ ఉన్నాడు. అందుకనే అక్కడ వాక్యంలో కూడా ఏమని చెప్తూ ఉన్నదంటే, ఈయన సర్వోన్నతునకు దేవునికి యాజకత్వం చేసేటువంటి ఆయన అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉన్నది. కాబట్టి ఇక్కడ ఇంకోటి ఏంటంటే, మెల్కిసేదు ఇతడు ఒక యాజకుడు, ఇతడు ఒక రాజు. అయితే దేవుడి యొక్క ఉద్దేశంలో ఒక మనిషి, ఒక రాజు యాజకత్వం చేయొచ్చా, ఒక యాజకుడు రాజు చేయొచ్చా అనేటువంటి దానిని కూడా జాగ్రత్తగా గమనించి చూసుకున్నట్లయితే ఒకసారి చూడండి. నిర్గమాకాండము 19వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూడండి. నిర్గమాకాండము 19:6. సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను, ఎవరంటండి? రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము అని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ జాగ్రత్తగా గమనించి చూసుకున్నట్లయితే ఈ అధ్యాయము నిర్గమాకాండము బహుశా బాగా చదువుతున్న వాళ్ళకి ఈ మాటల గురించి కొంత అవగాహన ఉంటుంది. ఫస్ట్ టైం ఉన్నప్పుడు కొద్దిగా కన్ఫ్యూషన్ ఉంటుంది. నేను అన్ని కవర్ చేయడం కష్టం కాబట్టి నిర్గమాకాండంలో దేవుడు మోషేకు చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, ఇజ్రాయేలీలు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత మొట్టమొదట వారిని దేవుడు ఏమనుకున్నాడంటే యాజకులుగా రాజులుగా చేయాలని అనుకున్నాడు. యాజకులుగా రాజులుగా చేయాలని అనుకున్నాడు. ఎవరిని చేయాలనుకున్నాడు యాజకులుగా రాజులుగా అని అంటే, ఇక్కడ జాగ్రత్తగా గమనించి చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక పర్టికులర్ గోత్రం అనేటువంటి అంశం అయితే లేదే లేదు. ఇజ్రాయేలీలో ఉన్నటువంటి 12 గోత్రముల వారిని దేవుడు యాజకులుగా రాజులుగా చేయాలని చెప్పేసి అనుకోవటం జరిగింది. అయితే 12 గోత్రాలను దేవుడు రాజులుగాను యాజకులుగాను చేయాలి అని అనుకున్నప్పుడు ఎందుకు కాలేకపోయింది అనేటువంటి దానిని చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే మనం చదివినటువంటి ఈ యొక్క వాక్య భాగంలో ఏమని చెప్తున్నాడంటే, ఏ గోత్రం వారిని పిలవాలని చెప్తున్నాడు? లేవి గోత్రం వారిని మాత్రమే పిలవమని చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాడు. అయితే 12 గోత్రాలను దేవుడు ఏమని ఫస్ట్ నుండి ఆలోచించాడనంటే, ఈ నా ప్రజలను యాజకులుగాను రాజులుగాను నేను చూడాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇదే మాటలు మనకు కొత్త నిబంధన గ్రంథంలో కూడా ఉన్నాయి. ఎక్కడో మీకు ఏమైనా ఐడియా ఉందా? 2వ పేతురు అనుకుంటా, 1వ పేతురు 2వ అధ్యాయం 9 అనుకుంటా. చూడండి,
రెండో పేతురు కానీ ఒకటో పేతురు కానీ కరెక్ట్గా నేను చేస్తున్నాను. ఒకటో పేతురు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడినటు వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. అంటే క్రొత్త నిబంధన గ్రంథంలోనూ దేవుడు కోరుకుంటున్నాడు. ఏమని కోరుకుంటున్నాడంటే ప్రతి ఒక్క విశ్వాసి రాజుగాను, యాజకుడుగాను, పరిశుద్ధ జనముగాను దేవుని యొక్క సొత్తుగా ఉండాలని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నాడు. పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలీయులు మాత్రమే దేవుడు ఎక్కువగా ప్రేమించాడు కాబట్టి పాత నిబంధన గ్రంథంలో నిర్గమాకాండములో మోషే ద్వారా ఏమని మాట్లాడాడు అని అంటే 12 గోత్రముల వారిని కూడా యాజకమైనటువంటి రాజులుగా నేను మిమ్మల్ని చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాడు. కాబట్టే మెల్కిషేదు అనేటువంటి ఆయన రాజు, మెల్కిషేదుకు అనబడేటువంటి ఆయన యాజకుడు. కాబట్టి దేవుని యొక్క దృష్టిలో, దేవుని యొక్క చిత్తములో ఒకరిని ఒక రకంగానే ఉంచాలని లేదు, రాజుగాను యాజకుడుగా ఉంచాలని చెప్పేసి కోరుకున్నాడు. కానీ ఈ యొక్క ఇశ్రాయేలీయులు దేవుని యొక్క మాటకు లోబడక దేవుని విసిగిస్తూ దేవుని పైన చలుకుకుంటూ ఉండటం వల్ల దేవుని యొక్క ఆశీర్వాదములు, ఆ యాజకత్వములు పరిపూర్ణంగా రాలేదు. కానీ 2 గోత్రముల వారికి మాత్రము దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఆధిక్యతనిచ్చినట్లుగా మనము బైబిల్లో మనం చూసుకుంటూ ఉన్నాం. ఇది బైబిల్ బాగా చదివి అర్థం చేసుకునేటువంటి వారుగా కొద్దిగా అవగాహన ఉంటుంది. వారిలో యోధా గోత్రము వారు, లేవి గోత్రము వారు. యోధా గోత్రంలో వారిని ఎక్కువగా రాజులుగా చేశాడు, లేవి గోత్రంలో వారిని యాజకులుగా చేయటం అనేటువంటిది జరిగింది. ప్రియమైనటువంటి సహోదరులారా, అయితే ఇది నేను ఎందుకు ముందుగా ఈ మాటలు చెప్పాను అని అంటే ఇప్పుడు మనం ఒరిజినల్ వాక్యం వద్దాము. ఏమని చెప్తూ ఉన్నాడు అక్కడ జాగ్రత్తగా మనం చూడండి. దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించి చూడండి. సంఖ్యాకాండము 3వ అధ్యాయము 5, 9 సెలవిచ్చాను. నీవు లేవి గోత్రమును తీసుకుని వారు అతనికి పరిచారకులుగా ఉండినట్లు యాజకుడైన అహరోను ఎదుట వారిని నిలువబెట్టుము. వారు ప్రత్యక్ష గుడారము ఎదుట మందిరము వేయవలను. తాము కాపాడవలసిన దానిని, సర్వ సమాజము కాపాడవలసిన దానిని వారు కాపాడవలను. జాగ్రత్తగా ఈ మాటలు వినాలి. కాపాడవలను అనేటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఆ యొక్క లేవి గోత్రంలో వారు చేయవలసినటువంటి కర్తవ్యం చెబుతున్నాడు. మనమేమి కాపాడాలనేటువంటి దాని గురించి కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం. ప్రియమైనటువంటి సహోదరులారా, యాజకత్వము అనబడేటువంటిది దేవుని యొక్క సన్నిధిలో దైవజనుడు ఒక్కడే కాదు, ఇప్పుడు ప్రతి ఒక్క విశ్వాసి పరిశుద్ధాత్మ పొందినటువంటి వాడు చర్చను కాపాడవలసినటువంటి బాధ్యత గురించి ఈ యొక్క మధ్యాహ్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. జాగ్రత్తగా గమనించి చూసుకున్నట్లయితే దేవుడు మోషేని ఏర్పరచుకున్నాడు. దేవుడు మోషేని ఏర్పరచుకున్నప్పుడు దేవుడు ఆషామాషాగా మోషేని ఏర్పరచుకోలేదండి. జాగ్రత్తగా గమనించి చూసుకున్నట్లయితే 40 సంవత్సరములు ఒక రాజు, ఫరో రాజు ఇంట్లో పెరుగుతూ యుద్ధ నైపుణ్యమును, రాజు యొక్క ఉండవలసినటువంటి నైపుణ్యములన్నింటినీ అతడు సంపాదించుకున్న తర్వాత ఆ యొక్క హెబ్రీయులను సంపాదించడం జరిగింది. ఫరో మోషేని పిలిచినప్పుడు మోషే భయపడిపోయి ఎక్కడికి వెళ్ళాడు? మరి మామగారింటికి వెళ్తాం జరిగింది. ఇది మనందరికీ తెలిసినటువంటి స్టోరీ. అయితే జాగ్రత్తగా గమనించి చూడండి. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో దేవుడు మాటల ద్వారా మనకు చెప్తూ ఉన్నాడు. ఎందుకనంటే పెద్దవాడైన తర్వాత నేను హెబ్రీయుడును, నేను ఈ యొక్క ఫరో సంతతికి సంబంధించినటువంటి వాడిని కాదని తెలుసుకున్న తర్వాత ఆ ఫరో సంతతికి సంబంధించినటువంటి వ్యక్తి హెబ్రీయుని బాధపడుతున్నప్పుడు అది చూసి సహించలేక అతను చంపేయడం జరిగింది. అయితే అతడు అంత కోపిష్టి కలిగినటువంటి వాడు. అయితే కూడా మీరు జాగ్రత్తగా గమనించి చూసుకున్నట్లయితే దేవుని యొక్క చిత్తములో మోషే గురించి ఒక ప్రణాళిక దేవునికి ఉన్నది. కాబట్టి దేవుడు
ఎబ్రీయుడి ద్వారా మోషేని ఆ మామ దగ్గరికి పంపించేసేసి మామ దగ్గర 40 సంవత్సరాలు ఏం చేశాడండి? ఏం పని చేశాడు? గొర్రెలు కాసుకున్నాడు. మనందరికీ తెలిసినటువంటిదే కదా, గొర్రెలు కాసుకున్నటువంటి ఆశమాష. 40 సంవత్సరాలు గొర్రెలు వైపు అంటే ఒక గొర్రె అటు దూరిద్ది, ఒక గొర్రె ఇటు దూరిద్ది, ఒక గొర్రె ఆ చేలోకి పోద్ది, ఈ చేలోకి పోద్ది. ఆయన ఎప్పుడైనా చూసి టెంప్ట్ అయిపోయినట్లుగా, ఇదేంట్రా ఈ గొర్రెలు నా మాట అంటలేదు, నాకు ఎంత యుద్ధ నైపుణ్యం ఉంది, ఎంత చాకచక్యం ఉన్నది, ఒకటి కొడతానంటే ఊరుకుంటుందా? మామేమంటాడు తెలుసా? పారిపోయి వచ్చినాడు, నీకు పిల్లనిచ్చేసి నా గొర్రెలు చూడరా స్వామి అని అంటే, గొర్రెలు కూడా పాడు చేస్తున్నావా అని చెప్పేసి మామేమంటాడో తెలియదు. అందుకని అంటాడు, మోషే భూలోకం అందరిలోకి ఏమయ్యాడంట? మొట్టమొదటి మోషే అట్టున్నాడు నాకులాగా. అంటే నేను ఇంకా అక్కడ రాలేదు, అర్థమైందా? అంటే మోషే దగ్గరికి రాలేదు కాబట్టి. ప్రియమైనటువంటి సహోదరులారా, జాగ్రత్తగా గమనించి చూసుకున్నట్లయితే, అంతటి కోపిష్టి యాజకత్వానికి పిలుచుకున్నటువంటి దేవుడు 40 సంవత్సరాలు గొర్రెలు మేపించి, స్వామి నువ్వు నీకు అసలు జీవితం అంటే ఏంటో తెలియాలని చెప్పేసి అస్సు బుస్సు అనుకుంటూ ఎక్కడికి తిరిగాడు? గొర్రెల వెనక తిరిగాడు. తిరిగిన తర్వాత దేవుడు దర్శనం ద్వారా మాట్లాడాడు, ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను, పర్వత దగ్గరికి వెళ్ళి విడిపించు సైన్యాన్ని, ఆ యొక్క ఇజ్రాయెల్ని విడిపించమని అన్నాడు. అప్పుడు దేవుడు ఆ విధంగా ఏర్పరచుకున్నాడు. గమనించి చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నాను అంటే, లేవి గోత్రికులను తీసుకుని పరిచారకులుగా ఉన్నట్లు సంఘములో ప్రతి విశ్వాసి ఇంక్లూడింగ్ పాస్టర్, సంఘములో విశ్వాసులు, పాస్టరు, ఎల్డర్లు, మ్యూజిషియన్స్ ఏం చేయాలి? ఏం చేయాలి? దేవుడు చెప్తున్నాడు, పరిచారకులుగా ఉండినట్లు. ఈ సంఘానికి నేను ఏం చేస్తున్నాను? పరిచర్య చేసేటువంటి ధర్మమును కలిగి ఉండాలని చెప్పేసి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు మంచి మ్యూజిషియన్ కావచ్చు, కానీ ఆ మ్యూజిషియన్ ద్వారా నీవు దేవుని యొక్క సన్నిధిలో పరిచర్య చేసేటువంటి బిడ్డగానే ఉండాలి. కానీ నేనే మంచి మ్యూజిషియన్ని, నాకంటే ఇంకెవరు లేరు అనేటువంటి విధంగా ఉండకూడదు అనేటువంటిదే ఈ యొక్క వాక్యం యొక్క మూలమైనటువంటి విధానం. అయితే జాగ్రత్తగా గమనించి చూసుకున్నట్లయితే, ఇజ్రాయేలీలు సుమారు ఎంతమంది బయలుదేరారండి? మొన్నగా మీరు రాంప్రసాద్ గారి ఇంట్లో ఆ చరిత్ర అంతా ఎక్కడ ఏ ప్లేస్లో ఉన్నారని ఎంతమంది దగ్గర ఎంతమంది బయలుదేరారు? 6 లక్షల యుద్ధ సైన్యం బాబు, మొత్తం 20 లక్షలు. అంటే రమారమి 20 లక్షల చిల్లర మంది ఐగుప్తులో ఉన్నటువంటి ఇజ్రాయేలీని దేవుడు నడిపిస్తే, వారిలో 6 లక్షల చిల్లర మందిని యెహోవా సేనగా మామూలుగా సిద్ధం చేయడానికి ఏర్పరచుకున్నాడు. అది కూడా మీకు తెలుసు. గమనించి చూసుకున్నట్లయితే ప్రియమైనటువంటి సహోదరుడా, అక్కడ దేవుడు మోషేతో చెప్తూ ఉన్నాడు. చూద్దాం, చూడండి ఏమని చెప్తూ ఉన్నాడు. 4వ అధ్యాయం 15వ వచనం, నంబర్స్, సంఖ్యాకాండం 4:15. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చాను, మీరు కహాతీయుల గోత్ర కుటుంబములను లేవీయుల నుండి ప్రత్యేకింపబడి వారు అతి పరిశుద్ధమైన దానికి సమీపించినప్పుడు. దాని తర్వాత వస్తాను, ఒక నిమిషం, ఇంకో మాట చెప్తాను. జాగ్రత్తగా గమనించి చూసుకున్నట్లయితే, మోషేకి దేవుడు చెప్తూ ఉంటాడు. ఏమని చెప్తూ ఉన్నాడు అని అంటే, ఇక్కడ వాక్యంలో ఏమని చెప్పాడు అని అంటే, లేవి గోత్రాల వారిని పరిచర్యకులుగా ఉండాలని చెప్పాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మనకు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, సంఖ్యాకాండంలో 1, 2, 3, 4, 5, 6, 7, 8 అధ్యాయాలు మనం చూసుకున్నట్లయితే, అక్కడ ఒక క్రమము, ఒక ఆర్డర్తో కూడినటువంటి చక్కటి మాటలు ఉన్నాయి. ఏమని మాటలు ఉన్నాయి అని అంటే, లేవి గోత్రముల వారు ఏం పని చేయాలి అనేటువంటిది స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. అయితే బయటికి తీసుకొచ్చినటువంటి ఆ యొక్క సైన్యములో 6 లక్షల మందిని యుద్ధ సేనకు ఏర్పరచుకున్నాడు. వారు ఎవరయ్యా అని అంటే, ఎంత వయసు ఉండాలి అని అంటే, 20 సంవత్సరములు పైబడినటువంటి వారు. ఎన్ని సంవత్సరాలండి? 20 సంవత్సరములు పైబడినటువంటి వారు మాత్రమే ఉండాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యంలో మనం చూసుకుంటూ ఉన్నాము. మూడో వచనం, 1వ అధ్యాయం 3వ వచనం చదువు. సంఖ్యాకాండము 1వ అధ్యాయం 3వ వచనం.
ఇశ్రాయేలీలలో సైన్యముగా వెళ్ళు వారిని అనగా 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము గలవారిని తమ సేనలను బట్టి నీవును అహరోను. జాగ్రత్తగా గమనించాలి ఈ మాట. ఇక్కడ దేవుడు ఇజ్రాయేలీల యొక్క సైన్యంగా ఒక గ్రూపుని ఏర్పరచుకున్నాడు. ఆ గ్రూపులో ఎవరు ఉండాలి అని అంటే 20 సంవత్సరాల పైన ఉన్నటువంటి వయసు వారు మొత్తాన్ని లెక్క పెట్టమని చెప్పాడు. లెక్క పెట్టమని చెప్పి మళ్ళీ ఇంకొక మాట మోషేకు చెప్తున్నాడు. 1వ అధ్యాయం 47 వచనం చదువు. అయితే లేవీయులు తమ పితరుల గోత్రము చొప్పున వారితో పాటు లెక్కింపబడలేదు. ఏలయనగా యెహోవా మోషేతో ఇలాగు సెలవిచ్చిండెను, నీవు లేవి గోత్రమును లెక్కింపకూడదు, ఇశ్రాయేలీయుల మొత్తమునకు వారి మొత్తమును చేర్చకూడదు. జాగ్రత్తగా గమనించాలి. ఈ మాటలు మీరు కొద్దిగా అంటే అర్థం చేసుకోవాలి కొద్దిగా. ఇక్కడ ఏంటంటే దేవుడు మోషేకి ఏం చెప్పాడంటే, ఐగుప్తులో నుండి బయటికి తీసుకొచ్చేసిన తర్వాత యుద్ధ వీరులను ఒక గ్రూప్గా పెట్టాడు. వారిలో 12 గోత్రాల్లో 11 గోత్రాల వారు మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ 11 గోత్రంలో వారిని సెలెక్ట్ చేసుకున్నప్పుడు వారిని ఎక్కడి నుండి స్టార్ట్ చేసాడు అని అంటే, వారిని స్టార్ట్ చేసినటువంటిది ఎవరి వయసు అయితే 20 సంవత్సరాలు పైబడి ఉంటుందో వారిని లెక్కేసి వారిని ఒక గ్రూప్గా పెట్టాడు. వారిలో ఎవరు లేరని చెప్పాడు? లేవి గోత్రం వారిని మాత్రం లెక్కించొద్దు అని చెప్పాడు. అప్పుడు మనం అనుకోవాలి, అంటే 20 సంవత్సరాల వరకు లోపు ఉన్నటువంటి వారు వాళ్ళు ఆడుకోవచ్చు, పాడుకోవచ్చు, ఏదన్నా చేసుకోవచ్చు. కానీ 20 సంవత్సరాలు దాటిన తర్వాత మాత్రము దేవుని యొక్క సైన్యంలో పనిచేసేటువంటి బిడ్డలుగా ఉండాలి. అయితే ఇక్కడ లేవి గోత్రాన్ని వదిలేసేయనని చెప్పాడు. లేవి గోత్రాన్ని ఎందుకు వదిలేసేయమన్నాడు అనేటువంటి విషయానికి ఒకసారి జాగ్రత్తగా గమనించి చూసుకున్నట్లయితే 3:15 ఒకసారి 3:15 ఒకసారి చూడు. లేవీయుల పితరుల కుటుంబములను వారి వారి వంశములను లెక్కింపుము. లేవీయుల పితరుల కుటుంబములను వారి వారి వంశము చొప్పున లెక్కించుము. ఒక నెల మొదలుకొని పై ప్రాయము గల మగవారినందరినీ. జాగ్రత్తగా గమనించాలి. లేవీయులను లెక్కించమన్నప్పుడు వారి వయసు ఎంత పెట్టాడు? ఇప్పుడు మనం ఏదైనా ఉద్యోగానికి పెట్టుకుంటామండి. ఉద్యోగం పెట్టుకున్నప్పుడు 29 ఇయర్స్ పైబడితే వారికి ఎలిజిబిలిటీ లేదని అన్నట్టు ఇక్కడ ఏంటంటే 20 సంవత్సరాల పైన ఉన్న వాడిని పెట్టుకోవాలని చెప్పేసి పెట్టుకున్నారు. అట్లాగే లేవి గోత్రాల వాళ్ళని ఏ వయసు కాడ నుండి లెక్క పెట్టమని అన్నారు అంటే, ఈ లేవి గోత్రాలను ఎన్నుకున్నప్పుడల్లానేమో 1 నెల దాటిన ప్రతి ఒక్క మగబిడ్డ గురించి మాట్లాడుతున్నాం పరిశుద్ధాత్మ దేవుడు. అంటే ఇక్కడ దేవుడు ఏమనంటే, లేవి గోత్రంలో పుట్టినటువంటి ఏ బిడ్డ అయినా సరే 1 నెల నిండిపోతే ఆ బిడ్డ దేవుని యొక్క మందిరంలోనే ఉండాలి, దేవుని యొక్క పరిచర్య చేయడానికే ఉండాలి, దేవుని యొక్క యాజకత్వంలోనే ఉండాలి. అయితే ఇంకొక మాట కూడా జాగ్రత్తగా గమనించాలి. 1 సంవత్సరం పొడ్డోడు మరి ఎప్పటి వరకు వెయిట్ చేయాలండి అనేటువంటి జాగ్రత్తగా గమనించి చూసుకున్నట్లయితే 1వ సంవత్సరం నుండి 25వ సంవత్సరం వరకు మెయిన్ రోల్లో ఎక్కడా ఉండదు. కానీ ప్రత్యక్ష గుడారమునకు అతి సమీపంలోనే అక్కడ జరిగేటువంటి ప్రతి ఒక్క కార్యమును చూసుకుంటూ అక్కడ పెరగవలసినటువంటి అవసరం ఉన్నది. పాయింట్ అర్థమవుతుందా మీకు? లేవి గోత్రములలో బిడ్డలను సెలెక్ట్ చేసుకున్నప్పుడు 1 నెల పైబడినటువంటి వారిని ఏర్పరచుకున్నటువంటి ఆ జనాంగము దేవుని యొక్క ఆ ప్రత్యక్ష గుడారమునకు తూర్పు కాకుండా పడమర, ఉత్తరము, దక్షిణము 3 పక్కల 3 అంటే లేవికి 3 కుమారులు. 3 కుమారుల్లో 1 కుమారుడు దక్షిణం వైపు, 1 కుమారుడు పరమర వైపు, 1 కుమారుడు ఉత్తరం వైపు. ఆ మందసమునకు దేవుని యొక్క ప్రత్యక్ష గుడారమునకు పక్కనే ఉండి ఆ యాజకులు చేసేటువంటి పనులను 25 సంవత్సరాల వరకు చూడాలి. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని జాగ్రత్తగా గమనించి చూసుకున్నట్లయితే 25 సంవత్సరాలు చూసిన తరువాత 25వ సంవత్సరము నుండి 30వ సంవత్సరం వరకు అప్పుడు ఆ పిల్లలకు
చిన్న పనులు చెప్తారు. ఏంటనంటే మామూలుగా దీపస్తంభం ఉంటుంది. దేవుని యొక్క ప్రత్యక్ష గుడారంలో ఏమేమి ఉంటాయో ఐడియా ఉందా? ప్రత్యక్ష గుడారంలో ఏమేమి ఉంటాయి? ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఆవరణంలో ఏముంటుంది? గంగాళము, బలిపీఠము. అర్థమైందా? గంగాళము, బలిపీఠం ఉంటుంది. పరిశుద్ధ స్థలములో దీపస్తంభము, ఆల్టర్ ఏముంటుంది? దీపస్తంభము, మన్నా దేవుని మనసు ఉండేది అతి పరిశుద్ధ స్థలము. అతి పరిశుద్ధ స్థలానికి ఇక్కడ ఇంకొకటి ఉంటుంది అన్నమాట పరిశుద్ధ స్థలంలో. అయితే అక్కడ ఏంటంటే జాగ్రత్తగా గమనించి చూసుకున్నట్లయితే యాజకుడు అనబడేటువంటి ఆయన ఎవరైనా సరే ఒకళ్ళు పాపం చేసి ఒక పొట్టేలను తీసుకొస్తే ఆ పొట్టేలను తీసుకొచ్చినటువంటి ఆ పాపం చేసిన వాడు పని ఏంటంటే దేవుని సన్నిధికి పాపం చేశాడు, యాజకుడి దగ్గరికి వస్తాడు, నేను ఈ పాపం చేశాను కాబట్టి నేను నీకు ఇది ఇస్తున్నాను అని చెప్తాడు ప్రార్థన నిబంధన గ్రంథంలో. చెప్పినప్పుడు యాజకుడి యొక్క కర్తవ్యం ఏమిటాయని అంటే యాజకుడు ఆ పొట్టేలు యొక్క మొత్తాన్ని పరిశీలించాలి. దాంట్లో ఏమైనా మచ్చ అయినా డాగైనా ఏదన్నా ఉందేమోనని జాగ్రత్తగా చూడవలసినటువంటి అవసరం ఉంది. ఆ చూడవలసినటువంటి అవసరతలో తను మొట్టమొదటి ఏం చేస్తాడు? దానిని బలి చేసేసి ఆ యొక్క రక్తమును ఒక పాత్రలోకి తీసుకోవటము, ఆ పాత్రలోకి తీసుకున్న తర్వాత అక్కడ నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆవరణంలోకి వెళ్ళాలి. ప్రతిసారి ఆవరణంలో నుండి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేటప్పుడు మధ్యలో గంగాళం ఉంటుంది, గంగాళం దగ్గర కాలు కొట్టుకోవాలి. అంటే అక్కడ ఒక క్రమము, ఒక ఆర్డర్ అనేటువంటిది దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో ఆ మాటలు స్పష్టంగా ఉన్నాయి. అవి కూడా సంఖ్యాకాండంలోనే ఉన్నాయి. చదివితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే జాగ్రత్తగా గమనించి చూసుకున్నట్లయితే 3 వంశాలు, ముగ్గురు 3 పక్కల ఉంటారు, ముగ్గురు 3 రకాలైనటువంటి పనులు చేస్తారు. అది 4వ అధ్యాయములో కూడా ఆ మాటలను మనం జాగ్రత్తగా గమనించి చూస్తే 4వ అధ్యాయంలో ఆ వంశాల చొప్పున ఎవరేం పని చేయాలనేటువంటిది స్పష్టంగా రాయబడి ఉన్నది. దయచేసి ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా సరైన సంఖ్యాకాండం 4వ అధ్యాయంలో చూస్తే లేవి యొక్క కుమారులు ముగ్గురు ఏం చేయాలనేటువంటిది ఉంది. అయితే జాగ్రత్తగా గమనించి చూసుకున్నట్లయితే ఇక్కడ నా మెయిన్ ఇది ఏంటంటే పరిచర్య అనేటువంటిది లేవి గోత్రాలని దేవుడైతే ఎన్నుకున్నాడు, కానీ ఎన్నుకున్న వెంటనే పరిచర్య అనేటువంటిది అయితే మాత్రం ఇవ్వలేదు. అంటే యాజకత్వం అనేటువంటిది ఇవ్వలేదు. మొట్టమొదట ఏం చేశాడనంటే వారిని ఒక పరిచారికులుగా దేవుని యొక్క మందిరంలో పనిచేసేటువంటి వారిగా ఉన్నారు. అయితే 30వ సంవత్సరం నుండి 50వ సంవత్సరం వరకు వారు అప్పుడు యాజకత్వ ధర్మంలోనికి వస్తానికి అర్హత కలిగినటువంటి వారిగా ఉంటారని చెప్పేసి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నది. చూడు ఇక్కడ జాగ్రత్తగా గమనించి చూసుకున్నట్లయితే 4వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదువు. అతని కుమారుడు పరిశుద్ధ స్థలమును యొక్క ఉపకరణములన్నిటిని తప్పక ముగించిన తర్వాత కహాతీయుడు దాని మోయరాడు. అయితే వారు సావకుండానట్లు పరిశుద్ధమైనది ముట్టకూడదు. ఇవి పరిశుద్ధ ప్రత్యక్ష గుడారంలో కహాతీయుల భారము. అక్కడ భారం అని ఉంది కదా. 29వ వచనంలో ఏ వయసు దగ్గర ఉండదు ఉంటుంది చూడండి. 29వ వచనం అదే అధ్యాయం. వారి వారి వంశముల చొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపవలను. 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు. అయితే ఇక్కడ జాగ్రత్తగా గమనించి చూసుకున్నట్లయితే లేవి గోత్రాలను సంవత్సరం క్రితమే దేవుడు ఏర్పరచుకున్నాడు, ఒక నెల బిడ్డనే ఏర్పరచుకున్నాడు. కానీ ఏర్పరచుకున్నటువంటి బిడ్డలు జాగ్రత్తగా ఇక్కడ చూసుకున్నట్లయితే వారు 25 సంవత్సరాలు ఆ దేవుని యొక్క మందిరములో ఎదుగుతూ ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. 25 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు ఏం చేయాలయా అని అంటే ఆ యొక్క యాజకులకు కావలసినటువంటివి అందించేటువంటి బిడ్డలుగా ఉండాలి. ఇంకా ఆ తర్వాత ఏమిటంటే యాజకత్వం అనేటువంటిది ఎప్పుడు వస్తుంది, వారికి మెయిన్ రోల్ ఎప్పుడు వస్తుంది అని అంటే 30 సంవత్సరాలు పైబడినటువంటి వారికే వస్తుంది. ఎందుకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు 30 సంవత్సరాల వరకు దేవుని యొక్క సువార్తను ప్రకటించలేదు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధాత్మతో కూడిన దేవుని కుమారుడు, దేవుడు.
ఆయన ఈ భూలోకంలోకి వచ్చిన తర్వాత కూడా 30 సంవత్సరాల వరకు వెయిట్ చేశాడు. ఎందుకంటే చిన్నతనంలోనే బైబిల్ వాక్యాలు చక్కగా చెప్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము. కానీ 30 సంవత్సరాలు వచ్చే వరకు ఆయన దేవుని యొక్క సువార్తను ప్రకటించలేదు. కారణం ఏమిటంటే దేవుడే ఏర్పరిచినటువంటి ఈ నిబంధనను దేవుడు కొట్టేయటం ఇష్టం లేక ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు 30 సంవత్సరాలు వచ్చే వరకు దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి వెళ్ళలేదు. అది గమనించవలసినటువంటి అవసరం ఉన్నది. ఇంకొకటి ఏమిటయా అన్నానంటే, ఇదేంటండి పాత నిబంధన గ్రంథంలో ఇది అట్లా ఉన్నాయి, కానీ ఇప్పుడు ఏముంది, మేము దేవుని తెలుసుకున్నాము, బాప్తిసం తీసుకున్నాము, లేదు అంటే 4 సంవత్సరాల కోర్సు చదివేశాను, నేను కోర్సు చదివేసేసి వాక్యం చెప్పేస్తాను, పాస్టర్ అయిపోతాను అని చెప్పేసి ఇప్పుడున్నటువంటి ఈ యొక్క కాల పరిస్థితులలో వస్తున్నారు. కానీ వాళ్ళ ఒక సంఘంలో కొన్ని సంవత్సరాలు ఖచ్చితంగా ఒక పెద్ద దైవజనుడి దగ్గర ఖచ్చితంగా పనిచేయాలి. ఎందుకనంటే ఊరికి నేను 4 మాటలు నేర్చుకుని ఇంటర్నెట్లో ఇప్పుడు మనకు కావాల్సింది ఏదైనా ఒక టాపిక్ కొడితే ఆ టాపిక్ గురించి వచ్చేస్తుంది. ఆ టాపిక్ గురించి వచ్చేసేసి చక్కగా వాక్చాతుర్యం కలిగినటువంటి వారు కొంతమంది ఉంటారు. మాటలు దేవుని యొక్క పరిచర్య చేయటం అనేటువంటిది ఇక్కడ మనం చూసుకుంటున్నాము. ఏమని చెప్తున్నాడు అంటే, పరిశుద్ధమైనటువంటిది వారు ఏదీనూ ముట్టకూడదు, ముట్టుకున్నట్టయితే ఏమైపోతారని చెప్తున్నాడు. అందుకే దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క యాజకత్వం చేసేటప్పుడు దానికి ఒక అర్హత. ఎందుకంటే మోషే కూడా ఊరికి ఆషామాషాగా దేవుని సన్నిధిలోకి రాలేదు. దేవుని యొక్క సన్నిధిలో ప్రకటించాలన్నా, దేవుని యొక్క సన్నిధిలో బోధించాలన్నా సండే స్కూల్ బైబిల్ స్టడీ చేసుకో, కానీ పుల్పేట్ ఎక్కేసేసి దైవజనుడి యొక్క ప్రధానమైనటువంటి దానిని ఎవరికి పడితే వాళ్ళు చేయకూడదు. అది ఎందుకనంటే మీకు ఇంకో విషయం తెలుసో తెలీదు, దేవుడే ప్రత్యేకంగా పాలు గారిని పిలుచుకున్నాడు. కానీ పిలుచుకున్న వెంటనే పాలు రాలేదు, కానీ ఒక సంఘంలో ఎదుగుతున్నాడు. 13వ అధ్యాయం 2వ వచనంలో అప్పుడు దేవుడు ప్రత్యేకంగా వాళ్ళిద్దరిని పిలిచి సేవకి వెళ్ళమని చెప్తాడు. అప్పటి వరకు పాలు గారు కూడా దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క బిడ్డగా ఒక విశ్వాసిగా ఎదుగుతూనే ఉన్నాడు. 13 అపోస్తలుల కార్యం 13:2. పరిశుద్ధాత్మ నేను బర్నబాను వారిని నాకు ప్రత్యేకపరచుడని. గమనించండి ప్రియమైనటువంటి సహోదరుడా, పాలు గారిని పిలుచుకున్న వెంటనే, దేవుడు దర్శనమిచ్చిన వెంటనే పాలు గారు దేవుని యొక్క సువార్తను ప్రత్యేకంగా ప్రకటించడానికి వెళ్ళలేదండి. ఎప్పుడు వెళ్ళాడు అని అంటే, సంఘంలో పరిచర్య చేశాడు, సంఘంలో ఎదిగాడు, సంఘ క్రమాన్ని నేర్చుకున్నాడు, సంఘ విధానాన్ని నేర్చుకున్నాడు, దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకున్నాడు. ఎందుకనంటే మనము ఇప్పుడు ఈ టీవీ అన్నీ పెరిగిపోయిన తర్వాత రకరకాల సిస్టంలు మనం చూస్తున్నాము. కానీ నేనైతే మాత్రము ఖచ్చితంగా దీన్ని తప్పి ఇంకొకటి నేను చూడను. నాకు ఫస్ట్ అండ్ ఫైనల్ ఇది. ఇంకా దీంట్లో లోతు మర్మాలు కావాలనుకున్నప్పుడు నేను గూగుల్లో ఎత్తుక్కుంటాను. నేను ఫస్ట్ దీన్నే ఆధారపడతాను. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, మన సంఘంలో మొట్టమొదటి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దైవజనుడిగా ఉన్నటువంటి దైవజనులైనా సరే, పెద్దలుగా ఉన్నటువంటి పెద్దలైనా సరే, గాయకులుగా ఉన్నటువంటి గాయకులైనా సరే క్రమమును పాటించాలి, ఒక సిస్టమ్ను పాటించాలి. దేవుడి దగ్గరికి వచ్చేసేసి అంటాడు, ప్రభా నీ నామమును అది పోగొట్టాము, ప్రభా నీ నామమును ఇది చేస్తాము, ప్రభా నీ నామమును అది చేస్తాము అని అంటే, అక్రమము చేయువారులారా అని చెప్పేసి దేవుడు సంబోధిస్తాడు. అక్రమము అంటే క్రమము లేకుండా నువ్వు చేసావు కాబట్టి నువ్వు నా బిడ్డవు కాదు అని చెప్తాడు. దేవుని యొక్క సన్నిధిలో ఇది పరిశుద్ధాత్మ దేవుడు, జీవము కలిగినటువంటి దేవుడు, చాలా రోషము కలిగినటువంటి దేవుని సన్నిధిలో మనము ఉంటున్నాము. ఆ రోషము కలిగినటువంటి దేవుడు, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండాలి అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు 1వ నెలలోనే పుట్టినటువంటి లేవి గోత్రాలను ఏర్పరచుకుని 30 సంవత్సరాల తర్వాత కూడా దేవుడు నిబంధనలు ఏం పెట్టాడు తెలుసా? పరిశుద్ధమైనటువంటి దానిని మీరు తాకకూడదు అని చెప్పేసి చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడా, ఈ యొక్క మాటలను మనం జాగ్రత్తగా గమనించి చూసుకున్నట్లయితే, మొట్టమొదట అహరోనికి వారి యొక్క కుమారులకు పరిచర్య చేసేటువంటి విధముగా
ఉండాలి. అంటే ఈ దినాన మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క యాజకత్వం అనబడేటువంటిది దేవుడు మనలను ఏర్పరచుకున్నప్పుడు మనము దేవుని యొక్క మందిరమై ఉన్నాము. నీ ఒక మందిరము, నీ ఒక మందిరము, నీ ఒక మందిరము. ఈ మందిరంలో మనం ఉంటున్నప్పుడు, మన యొక్క యాజకత్వము దేవునికి సమర్పించుకుంటున్నప్పుడు, దేవునికి పనిచేస్తున్నప్పుడు మనము కూడా ఎంత నిష్టను కలిగి ఉండాలి, ఎంత భయమును కలిగి ఉండాలి, ఎంత దేవుని యొక్క ఆ అనుకువతో మనం పనిచేయాలనేటువంటి దాన్ని కూడా జాగ్రత్తగా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడ, పాత నిబంధన గ్రంథమైన కృత నిబంధన గ్రంథమైన దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే క్రమము అనేటువంటిది అవసరము. నేను నిజంగా చెప్తున్నాను, నేను ఇప్పుడు 2008 నుండి నాకు ఈ సంఘంతో పరిచయం ఉంది. 2008 నుండి నేను ఈ సంఘంతో అన్యోన్యమై ఉన్నాము. ఎందుకంటే ప్రతి ఒక్కరూ దినదినము అభివృద్ధి చెందుతూ దేవుని యొక్క భయంలో ఎదుగుతున్నటువంటి బిడ్డలను మన సంఘంలో చూస్తూ ఉన్నాం. ఆ విధమైనటువంటి దేవుని యొక్క భయముతో ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో నేనే ఉన్నాను, కొన్ని సందర్భాల్లో దేవుని యొక్క పని నాకు కొద్దిగా ఇది వ్యతిరేకంగా వీళ్ళు రాంగ్ వేలో వెళ్తున్నారు అంటే ఒక్కోసారి నాకు కోపం వచ్చేస్తుంది. మీకు తెలుసో తెలీదు, నేను మేవ సాంతిని కూడా తిట్టేశాను ఒకసారి. జోక్ కాదు, నేను ఎందుకని నేను భరించలేకపోయాను. అలాగని చెప్పేసి నేను ద్వేషం పెంచుకోలేదు, ఆమె నా మీద ద్వేషం పెంచుకోలేదు, మేము సమాధానం పడుకున్నాం. గమనించండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, దేవుని యొక్క సన్నిధిలో మనము చాలా క్రమంగా ఉండాలి. అది ఏ పరిచర్య చేసినప్పటికీ కూడా. పరిచర్య రకరకాలుగా ఉంటుంది సంఘం అంటే. ఆ సంఘంలో పరిచర్య చేసినప్పుడు నేను మాత్రమే అనేటువంటి దానిని విడనాడేసేసేసి దేవుని యొక్క భయంలో క్రమంగా చేసేటువంటి బిడ్డలుగా ఉండాలని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ యొక్క వాక్యంలో మొట్టమొదట లేవి గోత్రాలను ప్రత్యేకంగా దేవుని యొక్క యాజకత్వానికి ఏర్పరచుకున్నాడు. కారణం ఏమిటంటే ఆ యాజకత్వము వారికి ఎందుకు వచ్చిందంటే వారు దేవుని యొక్క భయంలో ఉండటం వల్ల. దేవుడు ఫస్ట్ ప్రణాళిక అయితే ఇజ్రాయేలీలో ఉన్నటువంటి 12 గోత్రాల వారిని కూడా యాజకత్వంతో కూడుకున్నటువంటి రాజులు చేయాలని చెప్పి అనుకున్నాడు. కానీ 10 గోత్రాల వారు దేవుని యొక్క మాటకు లోబడినట్లుగా మనం చూస్తున్నాం కనుక వారికి ఏ ఆధిక్యతను రాలేదు. కానీ యూదా గోత్రం వారు, లేవి గోత్రముల వారు మాత్రమే ఈ యొక్క దేవుని యొక్క సన్నిధిలో ఆశీర్వదించబడి ఒకరు రాజుల గ్రూపుల్లోనూ ఒకరు యాజకత్వ గ్రూపుల్లోనూ ఉన్నట్లుగా మనం చూసుకుంటూ ఉన్నాము. అయితే దేవుడు పాత నిబంధన గ్రంథంలో ఇజ్రాయేలీలను మాత్రమే ఎక్కువగా ఇష్టపడ్డాడు కాబట్టి అది ఇజ్రాయేలీలకే ఉన్నది. కానీ క్రొత్త నిబంధన గ్రంథంలోకి వచ్చేసరికి అన్యులు అనబడినటువంటి మనల్ని కూడా పేతురు గారు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరైతే ప్రభు యొక్క క్రీస్తు రక్తంలో కడగబడతారో, ప్రభు యొక్క రక్తంలో కడగబడి నిజముగా దేవుని తెలుసుకుని ఉంటారో వారు నిజముగా దేవుని యొక్క యాజకులుగాను, రాజులుగాను, పరిశుద్ధులుగాను, దేవునికి ఇష్టమైనటువంటి ప్రజలుగా ఉంటారని చెప్పేసి దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. అయితే మనము చేయవలసినటువంటి పనుల్లో ఏమిటాయనంటే దేవుని సన్నిధిలో భయం కలిగినటువంటి బిడ్డలుగా. ఎందుకనంటే ఇది మనము మన యొక్క జీవితాలను పరలోకమునకు సిద్ధపరచుకుంటూ, మన యొక్క జీవితాలను దేవుని సన్నిధికి చేర్చుకుంటూ, ఇంకొకరికి మనము మాదిరికరంగా ఉండేటువంటి విధంగా ఉండాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉన్నది. కాబట్టి ఈ సిస్టాన్ని మనము సంఘంలో ఆ క్రమమును అంటే మెల్కిసెదెకు క్రమము అనబడేటువంటి విధముగా దేవుడు పాత నిబంధన గ్రంథంలో కానీ క్రొత్త నిబంధన గ్రంథంలో కానీ ఏ ఆర్డర్నైతే చూపించాడో, ఏ క్రమమునైతే చూపించాడో. ఒక్క విషయం చెప్పమంటారా, మనం అనుకుంటాము నేను పాస్టర్ కదా, నేను వీళ్ళందరికంటే గొప్ప నేను అనుకున్నాను, నా అంత పనికి మాలినోడు ఇంకోటి ఉండడం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడు, ఇంకొక విషయం తెలుసా, పరిశుద్ధాత్మ దేవుడు ఎంత పర్ఫెక్ట్గా రాశాడంటే అపోస్తల కార్యము 6 అధ్యాయంలో అనుకుంటా, చూడండి 6 కానీ 7 కానీ 6 3వ వచనంలో, కాబట్టి సహోదరులారా ఆత్మతోను జ్ఞానముతోను నిండుకుని మంచి పేరు పొందిన 7 మనుషులను. ఇది దేనికి 7 మనుషులు దేనికి అనుకున్నారు చెప్పండి? పెద్దలు కాదు, కిచెన్ రూమ్లో వంటలు పెడతాను. కిచెన్లో వంట సర్వ్ చేయడానికి. దేవుని యొక్క మందిరంలో కిచెన్ వంట సర్వీస్ చేసేటువంటి వాళ్ళు కూడా ఎలా ఉండాలో తెలుసా? ఆత్మతోను జ్ఞానముతోను నిండుకుని మంచి పేరు పొంది. ఎందుకు అనంటే విధవరాండ్లను కొంతవారిని నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పేసి గొడవలు వస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు ఏమన్నారంటే, మేము దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తాము, ఈ పనులు మేము చూసుకోలేము కదా, చూసుకోవటానికి
కావాలని చెప్పేసి ఏర్పరచుకున్నారు. అంటే ఒక చిన్న పని చేయడానికి కూడా దేవుడు ఆత్మతో నిండి ఉండాలని చెప్తున్నాడు, జ్ఞానంతో నిండి ఉండాలని చెప్తున్నాడు. అంటే దేవుడు అది కోరుకుంటున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడు, నిజంగా అలాంటి సంఘంగా మన న్యూజెర్సీలో మన సంఘం ప్రధానంగా ఉండాలని చెప్పేసి నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో చాలా యథార్థతను, పరిచారికుడు, ఏ ఒక్క పని చేసినా నేను ఈ సంఘమునకు పరిచయం చేస్తున్నాను, దట్స్ ఇట్. ఎవరికి చేస్తున్నావు? మేవసమ్మకి చేయట్లేదు, పట్టాభి గారికి చేయట్లేదు. ఎవరికి చేస్తున్నావు? యూటీసీసీ అనేటువంటి చర్చికి నేను పరిచయం చేస్తున్నాను. ఈ చర్చి ద్వారా కొన్ని ఆత్మలను దేవుని సన్నిధికి చేరుస్తున్నాను. ఒకవేళ నువ్వు మ్యూజిక్ కొట్టచ్చు, ఒకవేళ నువ్వు పాటలు పాడొచ్చు, ఒకవేళ నేను వాక్యం చెప్పొచ్చు, ఒకవేళ ఇంకొక పని చేయొచ్చు. ఎవరు చేసినప్పటికీ కూడా ఈ యొక్క పరిచర్య అనేటువంటిది పరిచర్య ధర్మంగా మనం చేసుకుంటాం. అందుకే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా అన్నాడు, నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచర్య చేయటానికి మాత్రమే వచ్చానని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, సంఘములో ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత సంఘములకు పరిచర్య చేస్తున్నాము. అర్థమైందా? సంఘానికి పరిచర్య చేస్తున్నాము. సంఘానికి పరిచయం చేస్తున్నాను అంటే నేను రాంప్రసాద్కి ఏం చేయట్లేదు. యూటీసీసీ అనేటువంటి సంఘానికి నేను పరిచర్య చేస్తున్నాను. పట్టాభి గారికి నేను ఏం చేయట్లేదు. ఒక దైవజనుడిగా వాక్యమును బోధిస్తూ సంఘంలో వచ్చేటువంటి బిడ్డలందరూ ఆత్మీయంగా బలపడాలనేటువంటి ఉద్దేశంతో ఈ సంఘములకు నేను పరిచర్య చేస్తున్నాను. కాబట్టి ఆ విధమైనటువంటి క్రమంలో ఆ విధమైనటువంటి విధంగా పెరగాలి. అయితే ఆ మోషే అహరోనులో కింద పని చేయాలని చెప్పి లేవి గోత్రాలను ఎన్నుకున్నారో ఆ విధంగా ఈ సంఘమును నిర్మించినటువంటి వారిలో ప్రథములైనటువంటి వారు పట్టాభి గారు ఎల్డర్గా ఉన్నారు. కాబట్టి వారి యొక్క డైరెక్షన్లో కూడా వారు ఇచ్చేటువంటి ఆత్మ సంబంధమైనటువంటి పనులలో కూడా మనము ఇన్వాల్వ్ అవటం అనేటువంటిది అవసరము. అలాగని పట్టాభి గారికి మనము పరిచర్య చేస్తున్నట్టు కాదు. పట్టాభి గారి యొక్క ఆలోచనలలో దేవుని యొక్క సంఘమునకు పరిచర్య చేసేటువంటి బిడ్డలుగా మనం ఉండాలనేదే నేను కోరుకుంటూ ఉన్నాను. ఇది ఒక వ్యక్తులకి మనం పరిచయం చేస్తున్నామని కానీ ఒక వ్యక్తి కొరకు మనం చేస్తున్నామనేది కానీ ఆలోచించుకోకూడదు. యూత్ ఎస్పెషల్గా యువకులు ఇప్పుడు మన సంఘంలో మంచి ఇదిగా వాడబడుతూ ఉన్నారు. వారు ఈ పని నేను దేవుని కోసం చేస్తున్నాను. రాత్రి 1 గంట వరకు వారు కష్టపడ్డారు. ఎందుకు కష్టపడ్డారు? అది దేవుని యొక్క ప్రేమను బట్టి వారు కష్టపడ్డారు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడు, లేవి గోత్రాలను దేవుడు ఏర్పరచుకొని ఆ యొక్క మాటలు సెలవిచ్చినటువంటి విధంగా ఏమని చెప్తూ ఉన్నానంటే, వారు ప్రత్యక్షపు గుడారము ఎదుట మందిరపు సేవ చేయవలెను. ఏం చేయాలి? మనము సేవ చేసేటువంటి బిడ్డలుగా ఉండాలి. తాము కాపాడవలసిన దానిని, సర్వ సమాజము కాపాడవలసిన దానిని వారు ఇప్పుడు ఈ సంఘమును మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఈ సంఘములో ప్రతి ఒక్కటి జాగ్రత్తగా మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. మందిరపు సేవ చేయుటకు ప్రత్యక్ష గుడారం యొక్క ఉపకరణములన్నింటినీ ఇశ్రాయేలును కాపాడవలసినదంతటిని వారే కాపాడవలను. ఈ రోజున ప్రతి ఒక్క విశ్వాసి, ప్రతి ఒక్క మెంబరు ఈ సంఘం యొక్క అభివృద్ధికి, ఈ సంఘం యొక్క ఎదుగుదలకు, ఈ సంఘంలో అనేక మందిని ఆత్మపూర్ణులుగా నింపడానికి అందరూ పని చేయాలని చెప్పేసి పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మనము పరిచర్య చేసేటువంటి బిడ్డలుగా ముందుకు సాగితే దేవుని యొక్క వినికిడిలో ఇదిగో నేను 2008లో చూసినటువంటి సంఘానికి 2016లో చూసినటువంటి సంఘానికి చాలా వ్యత్యాసం ఉన్నది. ఈ ఉన్నటువంటి ఖాళీలు కూడా మన తెలుగు ప్రజల చేత నింపబడి ఆత్మపూర్ణులుగా అందరూ ఆశీర్వాదం పొందాలని చెప్పేసి దేవుడు తన యొక్క వినికిడిలో మనకు హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు, సూచనలు ఇస్తున్నాడు. కనుక ఈ మాటలకు అనుగుణంగా మనందరమును పరిచర్య చేసేటువంటి బిడ్డలుగా, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలుగా ముందుకు సాగుదాము. దేవుడు తన యొక్క వినికిడిలో చిన్న మాటలు దీవించి ఆశీర్వదించబడును గాక. ఆమేన్.